ఖమ్మం జిల్లా కేంద్రంలోని మాతా శిశు కేంద్రం చుట్టూ భారీగా మురుగు చేరింది. ఆసుపత్రికి వచ్చే చిన్నారులకు, బాలింతలకు కొత్త సమస్యలు తలెత్తుతున్నాయి. మాతా శిశు సంక్షేమ కేంద్రంలోని డ్రైనేజ్ సిస్టమ్ లీక్ కావడంతో భారీగా మురుగు చేరింది. ప్రభుత్వ ఆదేశాలను జిల్లా అధికారులు బేఖాతరు చేస్తున్నారు. మరిన్ని డీటెయిల్స్ కదీర్ అందిస్తారు. ఖమ్మం జిల్లా కేంద్రంలో ఉన్న మాతా శిశు కేంద్రం వద్ద చాలా దుస్థితి నెలకొని ఉంది. ఈ దుస్థితి ఏ విధంగా ఉంది అంటే మాతా శిశు కేంద్రంలో అనేక మంది ప్రసూతి విభాగానికి వచ్చేవాళ్ళు, అదేవిధంగా ఎమర్జెన్సీ కింద వచ్చేవాళ్ళు, దాంతోపాటుగా చిన్నపిల్లలకు వైద్యం కోసం వచ్చేవాళ్ళు ఇక్కడికి వస్తుంటారు. దాదాపుగా దూర ప్రాంతాల నుంచి, ఏజెన్సీ ప్రాంతాల నుంచి, పల్లెటూరు ప్రాంతాల నుంచి వచ్చే వాళ్ళందరూ ఇదే మాతా శిశు కేంద్రానికి వస్తూ ఉంటారు. కానీ ఇక్కడ పరిస్థితి చూడొచ్చు. మాతా శిశు కేంద్రం ఏదైతే ఉందో దీని పక్కన ఏ విధమైన గుంటలు, అదేవిధంగా మురికి నిలబడి ఉన్నది అనేది ఇక్కడ అర్థమవుతా ఉంది. దీన్ని బట్టి మనం అర్థం చేసుకోవచ్చు ఇక్కడ అధికారులు ఎంత నిర్లక్ష్యంగా ఉన్నారు అనేది మనకు ఇక్కడ చాలా స్పష్టంగా కనిపిస్తూ ఉంది. ఇప్పుడు నేను ఏదైతే విజువల్లో మీకు ఈ నీళ్లు స్టోరేజ్ అయి ఉన్న ప్రదేశాన్ని చూపిస్తున్నానో ఇది దాదాపుగా, ఇది మామూలుగా కనపడే గుంట కాదు, దాదాపుగా 6 నుంచి 7 అడుగుల లోతుండే గుంట ఇది. ఇక్కడికి కనీసం వరద నీరు, అదేవిధంగా వేస్టేజ్ వాటర్ బయటికి వెళ్ళే పరిస్థితి లేదు. దీంట్లోనే లార్వాలు పుట్టి దీని ద్వారానే ఇక్కడ అనేక రకాల మలేరియా, టైఫాయిడ్, అదేవిధంగా డెంగ్యూ లాంటి దోమలకు ఇది ఒక పుట్టినిల్లుగా మారింది. దాంతోపాటు ఇప్పుడు చూడొచ్చు, అటువైపు విజువల్స్లో చూపిస్తున్నాను, జనరేటర్ కూడా మొత్తం అక్కడ మునిగిపోయి ఉంది. కనీసం అక్కడ కరెంట్ స్తంభాలు, ఐరన్ పోల్స్ ఉన్నాయి, ఆ ఐరన్ పోల్స్ అన్నీ కూడా నీట మునిగిపోయి ఉన్నాయి. అక్కడ కరెంట్ షాట్ ఒకవేళ తగిలినట్లయితే దాని కారణంగా అనేక మంది ప్రాణాలే కోల్పోయే పరిస్థితి కనిపిస్తూ ఉంది. ప్రస్తుతం చూడొచ్చు ఇప్పుడు ఏదైతే ఇది పవర్కి సంబంధించి జనరేటర్ ప్రదేశం ఉందో ఇది కూడా మునిగిపోతుంది. కానీ ఇక్కడ అధికారులు ఎవరు చర్యలు తీసుకునే పరిస్థితి లేదు. ఇప్పుడు ఏదైతే ఈ పైప్స్ ఉన్నాయి, ఈ పైప్స్ అన్ని కూడా నీటి మునిగిపోవడం జరిగింది. ఈ నీట మునిగిపోవడంతో ఒకవేళ ఎక్కడైనా పైప్ లీకేజ్ ఉన్నట్లయితే ఖచ్చితంగా షార్ట్ సర్క్యూట్ అయ్యి అది మొత్తం హాస్పిటల్కి స్ప్రెడ్ అయ్యే అవకాశం కనిపిస్తూ ఉంది. దాంతోపాటుగా ఇక్కడ పైనుంచి ఒక వాటర్ నిర్విరామంగా పడుతూనే ఉంది. అంటే ఒక మోటార్ ఆన్ చేశారు, ట్యాంక్ నిండిపోయిన తర్వాత నిర్విరామంగా వాటర్ పడుతూనే ఉంది. దాన్ని బంద్ చేసే వాళ్ళు ఎవరు కనపడలేదు. దీనిపైన యాక్చువల్గా సెక్యూరిటీ, అదేవిధంగా అనేక మంది వార్డ్ బాయ్స్, అనేక మంది హెల్పర్స్ పనిచేస్తూ ఉంటారు. కానీ మరి ఎవరు ఎందుకు స్పందించట్లేదో తెలియదు. నిర్విరామంగా వాటర్ లానే పడుతూనే ఉంది. ఆ వాటర్తో పాటుగా ఎంత బ్యాడ్ స్మెల్ వస్తుంది అంటే ఇక్కడ కనీసం ఎక్స్ప్లెయిన్ చేయలేని పరిస్థితి ఉంది. ప్రజలకు తెలియాలి, ప్రభుత్వానికి తెలియాలి అధికారుల నిర్లక్ష్యం అని చెప్పేసి చూపెట్టడం తప్ప ఇక్కడ కంపెనీ భరించలేకుండా ఉన్నాం. దాంతోపాటుగా ఈ చూడొచ్చు ఏదైతే ఈ మొత్తం ఏదో డ్రైన్ ఏరియా ఉందో అన్ని వాష్రూమ్స్ అన్నీ కూడా లీకేజ్ అయ్యి ఆ పైప్ లైన్లోంచి బయటకు వచ్చి ఏ విధమైన పరిస్థితి ఉంది ఇక్కడ చూడొచ్చు. ఇదంతా కూడా డ్రైనేజ్ సిస్టమ్ ఎంత చెడిపోయి ఉంది. దీనిపైన కనీసం అధికారులు ఎవరు స్పందించే పరిస్థితి కనపడలేదు. మొత్తం అన్ని లెట్రూమ్స్ అన్నీ కూడా, అదేవిధంగా బాత్రూమ్స్ అన్నీ లీకేజ్ అయిపోయి అవన్నీ కూడా బయటకు వస్తున్నాయి. అయినా కానీ దీన్ని బాగు చేసే నాదుడు కనపడటం లేదు. దీంతో ప్రస్తుతం అనేక మంది మాతా శిశు కేంద్రంలో ప్రసూతి విభాగంలో ఉంటారు. వాళ్ళకు కొంత ఇమ్యూనిటీ సిస్టమ్ బాగా దెబ్బతిని ఉంటుంది. తీసుకోవాల్సిన తగు జాగ్రత్తలు కూడా తీసుకోకపోవటం వల్లనే అనేక మంది మరింత రోగాల బారిన పడుతున్నట్టు తెలుస్తూ ఉంది. దాంతోపాటుగా ఇటు ఏదైతే డోర్ ఉందో ఆ డోరు, ఈ గేట్ ఏదైతే ఉందో ఈ గేట్ నుంచి రావాల్సిన వాళ్ళను ఈ దుర్వాసన వస్తుంది, ఇటు నుంచి రాలేని పరిస్థితి ఉందని చెప్పేసి ఈ గేట్ని కూడా కంప్లీట్గా మూసివేశారు. దాంతోపాటుగా చుట్టుపక్కల పరిసర ప్రాంతం మొత్తం కూడా ఇదే మురుగుతో నిండిపోయి ఉంది. అదేవిధంగా అత్యవసర ప్రసూతి విభాగానికి ఇది దారి, కానీ ఈ దారి క్లోజ్ చేసి పెట్టారు. ఒకవేళ ఎమర్జెన్సీ ఉంటే ఒకటే వే ఉంది. ఇక్కడ ఎలాంటి దుర్వాసన వస్తుంది, ఎలా ఉంది ఇక్కడ పరిస్థితి? అంతా దోమలు వస్తున్నాయి అన్న, ఇక్కడ బాగా వస్తుంది, దోమలు వస్తున్నాయి. ఇప్పుడు వీళ్ళందరూ ఇక్కడ అంతా కొద్ది వాళ్ళందరూ వచ్చి పడుతున్నారు. లోపలేమో పడుకుని ఇట్లా ఫ్యాన్లు మొత్తం ఆఫ్ చేస్తున్నారు. నైట్ పడుకోవడానికి ఇబ్బంది అవుతుంది బాగా. ఇప్పుడు పేషెంట్ కాడికి వచ్చినప్పుడు ఏం చేయాలి కదా, పేషెంట్ లోపల ఉన్నారు, మగవాళ్ళు లోపల ఉన్నారు, హాల్ ఉంది కదా, పైన హాల్ ఉంది కదా, దాని కింద కూడా పడుకోవట్లేదు. ఎందుకని పడుకోవట్లేదు? మేము ఆడ పడుకోవాలి మరి? పేషెంట్ కాడ పొద్దు పడుకోం కదా, మరి లేడీస్ కాడ మగవాడు పడుకోకూడదు, తప్పే. మరి మాకు ప్రత్యేక రూమ్లో ఉన్నారు కదా, మరి ఎక్కడికి వస్తేనే మొత్తం ఇక్కడ అంత రోదరాదుకుంటే దోమలు, ఫ్యాన్లు పైకి ఉండి గాలి దోలటం లేక దోమలు కొడుతున్నాయి. నైట్ బాగా ఇబ్బందిగా ఉంది. ఇది కొద్దిగా శుభ్రం చేయాలి. అయితే ఎక్కడి నుంచి వచ్చినావు? ఇక్కడ హాస్పిటల్ దగ్గర ఉన్న పరిసర ప్రాంతాలు ఎలా ఉన్నాయి? ఈ బాత్రూమ్స్, ఈ వాష్ ఏరియాస్ ఎలా ఉన్నాయి? మంచిగా లేవు అండి, మంచిగా లేవు. అంత గలీజ్గా ఉంది, వాసన వస్తుంది, క్లీన్ లేదు. అసలు దోమలు పుల్లు కొడుతున్నాయి. మేము పోయి ఆడబడుతున్నాయి లేడీస్కి, అక్కడ మరి బయటకు పోండి అంటున్నారు. బాత్రూమ్ అసలు ఏం లేదు. మా మగవాళ్ళు బాగాలని ఇబ్బందిగా ఉంది. తాగినా నీళ్ళు కూడా ఒకసారి ఇబ్బంది అవుతుంది. అక్కడే పట్టుకుని వస్తున్నాం బాటిలల్లో. అలా మళ్ళీ పోతే మళ్ళీ ఆ నీళ్ళు రావట్లేదు, మళ్ళీ బంద్ అవుతుంది. మంచి నీళ్ళు దారి మంచిగా లేదు. ఇటు
నల్లీలు కూడా పనిచేయట్లేదు ఇక్కడ సార్. ఏం పేరు నీ పేరు? ఇట్రా, ఎక్కడి నుంచి వచ్చినావు? ఇక్కడ మరుగు బాత్రూమ్స్ అవన్నీ ఉన్నాయా లేకపోతే ఎట్లా ఉంది? సిబ్లేడ్ నుంచి వచ్చినామండి. బాత్రూమ్లో ఇబ్బంది అవుతుంది మగవాళ్ళకి. ఇప్పుడు లేడీస్ అంటే ఒకళ్ళు పద్దాలు ఉంటారు, గబక్క రిపోర్ట్ పిలవాలంటే మేము బయటికి ఇబ్బంది అవుతుంది. బయట పడుకుంటే దోమలు, ఎక్కడ అంతా బురద, ఏడ పడుకుంటాం సార్ మేము. మేము వచ్చి 4 రోజులు మేము తిండి పట్టుకోవాలన్నా మరి లోన ఉంటారు, అన్నం పట్టుకోవాలన్నా బయట మేము చాలా ఇబ్బంది పడుతున్నాం సార్. మరుగుదొడ్లు అయితే అసలు గలీజ్గా ఉన్నది. బాత్రూమ్ పోవాలన్నా ఆ చెట్లపై కూర్చుంటే అన్ని దోమలు సార్, బయట కూర్చునే దోమలు. అదే సార్ మీ దగ్గర. ఓకే, అంటే అర్థమైంది కదా అధికారుల నిర్లక్ష్యం ఏ విధంగా ఉంది. సామాన్య ప్రజల ప్రాణాలతో చెలగాటమాడటం కోసం అధికారులందరూ కూడా కంకణం కట్టుకున్నట్టు తెలుస్తూ ఉంది. ఓవైపు మంత్రి తుమ్మల నాగేశ్వరరావు వచ్చి అధికారులకు సూచనలు చేశారు, అదేవిధంగా హెచ్చరికలు కూడా జారీ చేశారు. అయినా కానీ అధికారులు ఏమాత్రం స్పందించడం లేదు. అదే విధమైన మురికి కొనసాగుతూనే ఉంది. దాన్ని శుభ్రం చేసి ఇక్కడ కనీసం బ్లీచింగ్ చల్లి ఫినాయిల్ లాంటి దాంతో శుభ్రం చేసి ఆ డ్రైనేజ్లన్నింటినీ కూడా ఒకవేళ ప్రజలందరికీ అందుబాటులో తీసుకొచ్చినట్లయితే ఇక్కడ వాతావరణం అంతా బాగుండేది. కానీ ఆరోగ్యకరమైన వాతావరణం లేకుండా అనేక మంది ప్రజలు ఇబ్బందులు పడుతున్న పరిస్థితి ఉంది. ఏదైనా కానీ ఇప్పటికైనా సర్కార్ అదేవిధంగా ఉన్నతాధికారులు దీనిపైన చొరవ తీసుకొని దీన్ని పరిశుభ్రమైనంగా మార్చకపోతే తీవ్ర నష్టం వాటిల్లే అవకాశం అయితే ఇక్కడ చాలా స్పష్టంగా కనిపిస్తూ ఉంది. ఇది మొత్తంగా మాతా శిశు కేంద్రం వద్ద ఉన్న పరిస్థితి. ఓవర్ టు స్టూడియో.